తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీలు కావాలనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాయన్నారు. ఈ రెండు పార్టీలు మజ్లిస్ పార్టీకి అండగా నిలుస్తున్నాయని విమర్శించారు. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో హక్కు అని, కానీ కార్పొరేటర్లు ఓటు వేయకుండా బీఆర్ఎస్ అగ్రనేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ రజాకార్ల వారసుల పార్టీ అని ధ్వజమెత్తారు. మతతత్వ మజ్లిస్ పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్ బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి జరుగుతున్నటువంటి ఎన్నిక ప్రచారానికి చివరి రోజు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, మజ్లిస్ పార్టీ రెండు పార్టీలే అభ్యర్థులను నియమించిన విషయము మనకందరికీ తెలుసు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలు కూడా ఈ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీకి మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ యొక్క ఓటు హక్కు వినియోగించకుండా బీఆర్ఎస్ పార్టీ తమ సొంత పార్టీ కార్పొరేటర్లను బెదిరించడము, వాళ్లకు ఓటేసినటువంటి ప్రజల యొక్క ఓటు హక్కు అయితే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళను అవమానం చేసినట్టే. మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసమో, మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ఓటేయలేదు. ఇదే పాతపట్నంలో మజ్లిస్ పార్టీ వరుసగా గెలుస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కానీ, లేక హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ గెలుస్తుందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లిస్ వ్యతిరేక ఓటు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్ లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు, మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకర్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్ లో స్నేహం చేస్తూ, కలిసి కాపురాలు చేస్తూ, వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ మేము సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని దేశంలో ప్రచారం చేస్తుండో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ రజాకారుల పార్టీ అవునా కాదా రాహుల్ గాంధీ చెప్పాలి. ఎందుకంటే ఆయనకు తెలియదు, కనీసం తెలుసుకోవాలి. ఆ రోజు నిజాం పరిపాలనలో కూడా ఇదే రజాకారులు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలపైన, రైతులపైన, రైతు కూలీలపైన మత ఉన్మాదంతో వేలాది మందిని హత్య చేసిన విషయం వాస్తవం కాదా? చెన్నారెడ్డిని గద్దెదింపడం కోసం పాత బస్తీలో తీగల కుంటలో 400 మంది దళితులను ఊచకోత కోసిన విషయం వాస్తవం కాదా? ఆ రోజు చెన్నారెడ్డి స్వయంగా నన్ను గద్దె దించడం కోసం మజ్లిస్ పార్టీ మత కళాలు చేసిన విషయం చెప్పిన విషయం వాస్తవం కాదా? సరోజిని పుల్లారెడ్డి ఆ రోజు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి మజ్లిస్ పార్టీ చేసినటువంటి మత దౌర్జన్యాల కారణంగా, మతోన్మాద కారణంగా, మత కళాల కారణంగా, దాడుల కారణంగా 400 మంది దళితులు చనిపోయినని నేను చెప్పిన విషయం వాస్తవం కాదా? మరి అలాంటి మతోన్మాద పార్టీని గెలిపించడం కోసం గత అనేక రోజులుగా తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాలతో రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఎందుకు ఎత్తుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు ఎందుకు తాగుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
హైదరాబాద్ ప్రజలు మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. గత కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ కార్పొరేటర్స్ ను బెదిరించి ఓటింగ్ కు రాకుండా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను అవమానం చేస్తున్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చంద్రబాబును ఉద్దేశించి ఆసక్తికర వీడియో విడుదల చేశారు. చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదని రాజనీతిజ్ఞుడు అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ చంద్రబాబుకు చాలా ఓపిక ఉంటుందని, ఎన్నో అవమానాలు భరించారని తెలిపారు. అసెంబ్లీలోనే ఇది శాసనసభ కాదు, కౌరవ సభ అంటూ మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి సీఎం అయ్యాకే అడుగు పెట్టారని గుర్తు చేశారు. ఆయన్ను గొప్ప రాజకీయ నాయకుడంటే తాను ఒప్పుకోనని, గొప్ప రాజనీతిజ్ఞుడు అని వ్యాఖ్యానించారు. నారావారిపల్లె నుండి ఒక సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి 28 ఏళ్లకే శాసనసభ్యునిగా ఎన్నికై 30 ఏళ్లకు మంత్రిగా మెప్పించారని తెలిపారు. 4.5 దశాబ్దాల నుంచి అలుపెరగని ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితానికే తన జీవితాన్ని అంకితమిచ్చిన చంద్రబాబుకి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత పేషెన్స్ ఎవ్వరు ఎన్ని మాటలన్నా అనేవాడు. ఎంత మొండిగా వెళ్ళి నిలబడాడంటే శాసనసభ నుంచి ఇది కౌరవ సభ అని ఆయన అనుకుంటారు, మాట్లాడారు. శాసనసభలోకి రాను అని, నేను మళ్ళీ సీఎం అయితే అడుగు పెడతాను. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది ఫస్ట్ టైం ఆయన కళ్ళు పెట్టుకుని లిటరల్గా ఆయన తన్నుకొని వచ్చింది దుఃఖం ఆయనకి. నేను టీవీ ముందు చూసి నాకు తట్టుకోలేని బాధ అనిపించింది. ఏమున్నాయి ఇతన్ని పెట్టడానికంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదో ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని ఏకంగా దాని నుంచి ఆయన్ని జైల్లో వేయాల్సినంత కేసు కాదు. కళ్యాణ్ బాబు వెరీ ప్రాక్టికల్. ఆయనకున్న సీనియారిటీకి ఆయనే అవ్వాలి సీఎం అని కళ్యాణ్ బాబు ఇచ్చిన గౌరవం, కళ్యాణ్ బాబుని కళ్యాణ్ బాబుకి ఇచ్చినటువంటి రెస్పెక్ట్, చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా సరే గొప్ప రాజకీయ నాయకుడు అంటే నేను ఒప్పుకోను. గొప్ప స్టేట్స్మెన్, రాజనీతిజ్ఞుడు అంటారు అలాంటి వాళ్ళని. 100 ఏళ్ళు పోయిన తర్వాత కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని తలుచుకోకుండా మాత్రం ఎటువంటి రాజకీయ పాఠాలు ఉండవు. హ్యాపీ బర్త్డే టు ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ కాలంలో మహిళలు అన్ని రంగాల్లో కూడా పురుషులకు సమానంగా పోటీనిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పురుషులను కూడా దాటేశారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మహిళలు, యువతులు కూడా తప్పతాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఒక యువతి రోడ్డు మీద తాగిన మైకల్లో రచ్చరచ్చ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారింది. డెహ్రాడూన్ ఢిల్లీ హైవే మీద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి ఫుల్ గా తాగి అక్కడ వచ్చిపోయే వాహనాలాపి దానిపైన ఎక్కి న్యూసెన్స్ చేసింది. కార్లను ఆపుతూ రోడ్డు మీద పడుకుని తూలుతూ నానా రభస చేస్తుంది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా మహిళా పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లు నియోజకవర్గంలో 3.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. కంబోట్లపాలెం, గుంపర్రు, ఇలపకూరు గ్రామాల్లో పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులో పలు కార్యక్రమాలు చేపట్టిన మంత్రి ఆనం. 599 మంది వేద పండితులకు 53.91 లక్షల ఆర్థిక చేయూత. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తోంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.